నమస్కారం మిత్రులారా, మంత్రతత్వం ఛానల్కి స్వాగతం. మునుపటి భాగంలో హనుమంతుని శరణు పొందిన వారికి ఎందుకు భయం ఉండదో తెలుసుకున్నాం. ఈ భాగంలో హనుమంతుని అపారమైన శక్తి ఎంత మహత్తరమైందో, అలాగే ఆయన శక్తిని ఎలా నియంత్రించగలిగాడో తెలిపే శ్లోకతత్వాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై. ఇప్పుడు దీని యొక్క సరళార్థం ఏమిటో చూద్దాం. నీ అపారమైన తేజస్సును నీవే నియంత్రించగలవు, కానీ అవసరమైతే నీ గర్జనతో 3 లోకాలు వణికిపోతాయి. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థం ఏమిటో చూద్దాం. ఆపన తేజ సంహారో ఆపై. ఆపన నీ, తేజ తేజస్సు, సంహారో అదుపులో ఉంచుట, ఆపై నీవే. తీనో లోక హాంకతే కాంపై. తీనో 3, లోక లోకాలు, హాంక గర్జన, తే వల్ల, కాంపై వణికిపోతాయి. ఇప్పుడు దీని యొక్క తత్వ వివరణ ఏమిటో చూద్దాం. హనుమంతుని శక్తి అపారమైనది. లంకను దహనం చేసిన శక్తి, సంజీవిని పర్వతాన్ని మోసిన శక్తి, రాక్షసులను సంహరించిన శక్తి. అలాంటి మహాశక్తి ఉన్నప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ అహంకారం చూపలేదు. హనుమంతుని గొప్పతనం శక్తిలో మాత్రమే కాదు, ఆ శక్తిని నియంత్రించడంలో కూడా ఉంది. ఇది నిజమైన వీరత్వం. శక్తి ఉన్నవాడు గొప్పవాడు కాదు, శక్తిని నియంత్రించగలిగిన వాడే గొప్పవాడు. అందుకే హనుమంతుడు శక్తికి ప్రతీకగా నిలిచాడు. మన జీవితాల్లో కూడా శక్తి అనేక రూపాల్లో ఉంటుంది. జ్ఞానం, స్థానం, ధనం, అధికారం. ఇవి మనకు వచ్చినప్పుడు అహంకారం రావడం చాలా సులభం. కానీ హనుమంతుడు మనకు నేర్పేది ఏమిటంటే, శక్తి వచ్చినప్పుడు వినయం కోల్పోవద్దు. మన బలం మన కోసం కాదు, అది ధర్మం కోసం, సేవ కోసం. హనుమంతుడు తన శక్తి ఎప్పుడూ శ్రీరాముని సేవకు ఉపయోగించాడు. అందుకే అతని శక్తి మరియు వినయానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ శ్లోకం మనకు చెప్పే సత్యం, నిజమైన బలం బయట కనిపించేది కాదు, అది నియంత్రణలో ఉంటుంది. శక్తి వినయం కలిసినప్పుడు అది దైవత్వంగా మారుతుంది. తదుపరి భాగంలో హనుమంతుని నామస్మరణ శక్తులను ఎలా దూరం చేస్తుందో తెలిపే శక్తివంతమైన శ్లోకాన్ని తెలుసుకుందాం. ఇలాంటి హనుమాన్ చాలీసా తత్వాలను భక్తితో పాటు జీవితానికి ఉపయోగపడే విధంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను తప్పకుండా అనుసరించండి. జై శ్రీరామ్, జై హనుమాన్.